గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య సంఖ్య 2577. సమస్య: ఖరమార్గమున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీకెప్పుడున్. ఖరమార్గమున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీకెప్పుడున్. ఖర అనే పదానికి అర్థం గాడిద అని ఉన్నది. గాడిద వెళ్ళే మార్గంలో వెళ్ళు, నీకు సుఖములు కలుగుతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం: దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు హాలాహలం పుట్టి లోకాలను దహించేందుకు సిద్ధం కాగా దాన్ని చూచి అందరూ భయపడుతూ ఉంటే శివుడు లోక కళ్యాణం చేసేందుకు దానిని మృంగి గొప్ప శోభతో నీలకంఠుడు అని ప్రసిద్ధికెక్కినాడు. కాబట్టి స్వార్థం లేకుండా లోకహితం కోరుకుంటూ ఆ నీలకంఠుని యొక్క మార్గాన్ని అనుసరించినట్లయితే నీకు సుఖ సంపదలు కలుగుతాయి అని గురువు శిష్యునికి ఉపదేశం చేసే సందర్భం. సురలు దైత్యులు సంద్రమున్ చిలుక ఆశుప్రౌఢి హాలాహలంబు అరుదెంచెన్ భయమందిరి అందరూ అనుకంపన్ లోక కళ్యాణమే వరము అంచు ఈశుడు దాని మృంగే ఘనశోభన్ నీలకంఠుండుగా మెరిసెన్. లోకహితమునించుట సదా మేలంచు ఆ చంద్రశేఖర మార్గమున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీకెప్పుడున్. సురలున్ దైత్యులు సంద్రముంజిలుక నాశుప్రౌఢి హాలాహలం బరుదెంచెన్ భయమందిరందరూ అనుకంపన్ లోక కళ్యాణమే వరమంచీసుడు దాని మృంగే ఘనశోభన్ నీలకంఠుండుగా మెరిసెన్. లోకహితమ్మునెంచుట సదా మేలంచునా చంద్రశేఖర మార్గమ్మున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీకెప్పుడున్. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు. తేదీ 23/1/2018.